శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 మే 2025 నుంచి 17 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి గారు బుధునితో కలిసి, వృషభంలో గురువు గారు, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, అలాగే తులలో చంద్రుడు, మీన రాశిలో రాహువు శుక్ర శని గార్ల సంచారము. ఇక 17 మే వారాంతానికి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది, గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వెళ్ళింది, చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని గనక మనం తీసుకున్నట్లయితే, శుక్ర శని రాహువులు ముగ్గురు కలిసి ఈ మీన రాశిలో ఉన్నారు. ముగ్గురు కూడా వ్యతిరేకస్తులే, గురువర్గంలోని వారు కాదు. అయినప్పటికీ కూడా గురువు గారి యొక్క క్షేత్రము కాబట్టి ఆ గురువు గారి మీద ఉండేటటువంటి గౌరవంతో వారు ముగ్గురు కొంత ఓబేగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వారి వారి సహజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టక మానరు. అయితే తీవ్ర స్థాయిలో చెడ్డ ఫలితాలు ఉండబోవు, కానీ అసలంటూ చెడ్డ ఫలితాలు అయితే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనిగారి యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, శనిగారి యొక్క స్థితి శుక్రుడితో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కానీ, ఇలా ఏ రకమైనటువంటి కలయికని తీసుకున్నా కూడా అది వివాహ జీవితంలో ఇబ్బందులనిస్తోంది. అలాగే కొంచెం గర్భానికి సంబంధించినటువంటి దోషాలు, కడుపు నొప్పులు రావడము, స్త్రీలకైతే బహిష్టు సమస్యలు ఉండడము, అలాగే గర్భిణీతో ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఆరోగ్య రీత్యా. తదుపరి ఈ రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా మంచి యోగము కింద లెక్క. అలాగే గురువు గారి యొక్క స్థితి 1 సంవత్సర కాలం తదుపరి ఇప్పుడు మారి ఉన్నది మిథున రాశిలోకి. గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇచ్చారో ఇప్పుడు అవన్నీ మారి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత ఏం ఫలితాలు ఇవ్వబోతున్నారనేది తెలుస్తుంది. 1 సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత చాలా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూచనలు. తదుపరి చంద్రుని యొక్క స్థితి గురుస్థానంలోకి వచ్చి ఉన్నది. అలాగే గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణంగా వారాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడడము చాలా మంచి ఆత్మవిశ్వాసం పెంచేటటువంటి గ్రహస్థితి ఇది. అయితే ఎట్ ద సేమ్ టైం అంటాం కదా, అదే విధంగా శని గారి యొక్క దశమ దృష్టి కూడా చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం మానసిక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులని ఏ విధంగా సంయమనం చేసుకోవాలి అనేది మనము ఆ రాసులకి ఫలితాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. అలాగే వైరాగ్య తత్వం బాగా ఇనుమడిచ్చేటటువంటి పరిస్థితి, శనిగారి యొక్క స్థితి కేతువు మీద దృష్టి ప్రసరించడం అనేది, ఇవి కూడా చాలా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడాను ఇవన్నీ కూడా మనము రాసుల్లో ఎవరి రాశికి ఎటువంటి ఫలితం ఉండబోతోందో అక్కడ చెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే పూర్వం కన్నా ఇప్పుడు చాలా చాలా మెరుగైన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. అవి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు, తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో మనకి గురుగ్రహం మారింది. అంటే నిజానికి వారం మధ్యలోనే గురుగ్రహం మారారు. ఈ మారినటువంటి గురుగ్రహ ప్రభావము వార ప్రారంభంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గురువుగారు వృద్ధగ్రహం అయిపోయారు కదా, కాబట్టి ఇక తరువాతి రాశిలోకి వెళ్ళబోయేటటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పంచమ స్థానంలోకి వెళ్ళిన ఫలితాలని పరిగణనలోనికి తీసుకున్నట్టయితే తన నవమ దృష్టి చేత కుంభరాశిని చూస్తున్నారు. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలకి ప్రారంభం. సంతానం చాలా చాలా బాగున్నారు. అలాగే
అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మీ మాట తీరు బాగుంది, కుటుంబంలో ఐకమత్యత బాగుంది, సంపదలు పెరుగుతున్నాయి, రుణభారాలు తగ్గుతున్నాయి. కొత్త రుణాలు కావాలి అంటే ఏదైనా గృహానికి సంబంధించి ఇలా ఏమన్నా పనులు అవ్వాలి అనుకుంటే వాటికి సంబంధించిన రుణాలు ఏమన్నా కావాలి అంటే తీసుకోగలుగుతారు. ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పెద్ద పెద్ద పనులు గృహానికి సంబంధించి కానీ, ఇతరత్ర భూములకి సంబంధించి కానీ, అలాంటి స్థిర చరాస్తులకు సంబంధించిన పనులు, ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ముందరికి వెళ్ళేటటువంటి అవకాశము, అందులో అభివృద్ధి కనిపించేటటువంటి అవకాశము కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని చాలా చాలా పెంపుదల చేస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహం కుదరడము, కలిసి వచ్చే కాలం ప్రారంభం అవడము, సంతానం విషయంలో పూర్తి సంతృప్తికర జీవితం ఉండడము, విద్యార్థులకి బాగుండడము, ఉద్యోగస్తులకి బాగుండడము, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ బాగుండడము, కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఊపిరి పీల్చుకోవచ్చు. ఏలినాటి శని జరుగుతూ ఉంది వీరికి. జరుగుతూ ఉన్నప్పటికీ, అలాగే ద్వితీయంలో రాహు ఉన్నారు. ఇప్పుడు వారు మరికొద్ది కాలంలో రాశిలోకి రాబోతున్నారు. అయినప్పటికీ కూడా గురుబలం అనేది చాలా చాలా అధిక ప్రాధాన్యత వహిస్తోంది మీ జీవితాల్లో అని చెప్పి తెలియజేస్తున్నాను. అత్యద్భుతమైన ఫలితాలు ఉన్న కారణం చేత మళ్ళీ జీవితంలో మీరు ఒక గొప్ప పట్టు సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందరికి తీసుకువెళ్ళడానికి కార్యోన్ముఖులవుతారు. నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, యోగా చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.